ఇంత టెన్షన్ పడి జర్నీ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ వీడియోలో మేము ముంబై వెళ్తున్నామని చెప్పాం కదా! సో, మా ఫ్రెండ్ గాడు ఎయిర్ ఇండియా కూపన్స్ అయితే ఓన్లీ చెన్నై నుంచి అయితేనే ఎలిజిబిలిటీ ఉంది. సో, వేరే ఆప్షన్ లేక మేమైతే బెంగుళూరు టు చెన్నై అయితే బస్ బుక్ చేసుకున్నాం. మా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి సిల్క్ బోర్డ్ అండ్ టైం వచ్చేసి 10:00. మార్నింగ్ అయితే 5:00కి రీచ్ అవుతామన్నారు. బట్ బస్ అయితే ఆల్రెడీ 45 మినిట్స్ డిలేలో ఉంది ట్రాఫిక్ వల్ల. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేయాలో తెలియక ఫ్లైఓవర్ ఎక్కి వీడియోస్ అయితే తీసాం. అన్ని ఇంటర్సిటీ బస్సెస్ వస్తున్నాయి కానీ మాదైతే రావట్లేదు. ఫైనల్గా మా ఇంటర్సిటీ బస్ కూడా వచ్చేసింది. ఇంటర్సిటీ స్పెషల్ ఏంటంటే ఈ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. అదే వాష్రూమ్ అండ్ ఇంటీరియర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్ కలర్ తో కలర్ఫుల్ గా ఉంది. ఎండింగ్ లో వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే హుసూర్ దాటాక అయితే డిన్నర్ బ్రేక్ అయితే స్టాప్ చేశాడు. చూడండి ఎన్ని ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడైతే. తమిళనాడు కేరళ రూట్ వెళ్లే వాళ్ళందరికీ ఇదే రెస్ట్ స్టాప్ అండ్ డిన్నర్ స్టాప్ అనుకుంటా. ఇక్కడ ఎవరైనా ఫుడ్ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో కింద కమెంట్ చేయండి. ఇది వచ్చేసి కేరళ వెళ్లే గవర్నమెంట్ బస్. చూడండి చాలా బాగుంది. బయట అయితే చలి ఇరగదీసేస్తుంది. యాక్చువల్గా ఎందుకు టెన్షన్ పడ్డామంటే మా ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చేసి 7:00. మేము 5:00 రీచ్ అయ్యే ప్లాన్ చేసుకున్నాం. బట్ బస్ ఆల్రెడీ 1 అవర్ డిలేలో ఉంది. మేబీ రీచ్ అవుతామా, లేట్గా రీచ్ అవుతామా అని టెన్షన్ చాలా టెన్షన్ పడ్డాం. ఇంకా బస్సులోనే వాష్రూమ్కి అయితే వెళ్ళొచ్చేసి ఇంకా టెన్షన్తో 3 అవర్స్ అయితే స్లీప్ వేసేసా. ఎగ్జాక్ట్ 5:15కి ఆన్ టైం చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. థ్యాంక్స్ టు ఇంటర్సిటీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డ్రైవర్ అన్న.